ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మరి నవజీవన్ స్కూల్లో పిల్లల మధ్యన మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూడండి. ఓకేనా, లెట్స్ వాచ్ ఇట్. తప్పకుండా చూడండి. Thank you. Get yourself bye bye. Bye 2025. bye. Bye bye. 2025. Bye bye. 2025. ఇంకా ముందుకు రండి. చూసుకోవద్దు. రౌండ్గా ఉండండి. ఈ పక్క రండి బాయ్స్. కనిపించాలి. ఈ పక్కన జ్ఞానపత్ర సైడ్ అమ్మాయిలు అందరూ రండి. గెస్ట్ రావాలి. డోనర్స్ డోనర్స్ కూడా ముందుకు రావాలి. పంపించచ్చు కదా, ఏం చేస్తున్నారు మీరు? అప్పకి పదండి అన్న, ప్లీజ్ పదండి అప్పకి. తెలుసు కొంచెం వెనక్కిరా. మైకల్ మంటలుగా మీ తాత అవునా? ఎవరున్నారు? ఫస్ట్ కేక్ వద్దురా నాయన. చక్కగా కనుకోడు మేనేజర్ సార్ పట్టి మాట్లాడుతూ ఎవరు? ఓం నమో వెంకటేశాయ. 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 సర్వసాక్షి అగ్ని సాక్షి. అగ్ని సాక్షిగానే మాట్లాడదు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. మొన్నటికంటే నిన్న బాగుంది, నిన్నటికంటే కూడా ఇవాళ బాగుంటుంది. ఈ రోజు కంటే కూడా రేపు అనగా 2026 మనందరికీ మనం వసుధైవ కుటుంబకం అంటారు మన మాననీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర భాయ్ మోదీ గారు. మనం మాత్రం కాదు, శృణ్వంతే విశ్వం ఆర్యేయం, ప్రపంచమంతటా అందరూ సుఖక్షేమంగా ఉండాలని, అదే మన హిందూ ధర్మంలోని విశేషమైనటువంటి ప్రార్థన. నేను బాగుండాలి, నా లోకం బాగుండాలి, నా దేశం బాగుండాలని ఎన్నడూ మన భారతదేశం చెప్పదు. వసుధైవ కుటుంబకం, అందరూ బాగుండాలి. అందులో నేను ప్రార్థన వల్ల ఏమైనా జరుగుతుందా అంటే ఏమో, బైబిల్ నుంచి, వేదాల నుంచి, ఉపనిషత్తు నుంచి, భగవద్గీత నుంచి అన్ని చోట్ల చెప్పి ఉన్నారు, ప్రార్థన చేస్తే సఫలం అవుతుంది. నా యొక్క విశ్వ ప్రార్థన యుద్ధం త్యజత, యుద్ధాలు లేని ఒక విశ్వం
ప్రపంచం మనకుంటే ప్రపంచంలో ఏదైనా తిరిగి రావచ్చు. చనిపోయిన వాళ్ళు ప్రాణం అనేది ఎప్పుడు తిరిగి రాదు. అది మన దేశం వాళ్ళైనా వాళ్ళైనా ఎవరికైనా అందరూ మనిషి ప్రాణమే. అలాగే ప్రపంచంలో శాంతి ఉండాలి. మన భారతదేశంలో శాంతితో పాటు సమృద్ధి, ఆత్మనిర్భర భారత్. మీకందరికీ తెలియలేదు, గత 10 సంవత్సరాలుగా భారతదేశం చాలా 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 పురోభివృద్ధి చెందినది. అలాగే మన రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం, అలాగే మన నవజీవన్ పరివార్, చిన్న పరివార్ 14 ఇంచుమించు 1500 మంది 1500 మెంబర్స్ ఉన్నారు. మొత్తం అన్ని బ్రాంచ్ కలిపి అందరూ కాసేపు ముందు మీకందరికీ శుభాకాంక్షలు తెలుపమన్నారు. చాలా గ్రాండ్గా, ముఖ్యంగా పర్లాకుండీలో జరుగుతున్నాయి. ఇప్పటికీ అన్ని చోట్ల ఇలాగే ఇంచుమించు ఇలాగే అన్ని చోట్ల జరుగుతుంది. సో చివరిగా మన నవజీవనంలో ఉన్నటువంటి ప్రధానంగా స్టూడెంట్స్, వాళ్ళే ఫస్ట్. స్టూడెంట్స్ బాగుండాలి. దాని తర్వాత వయోవృద్ధులు, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యం సమకూర్చాలి. తర్వాత మన అందరూ స్టాఫ్ అండ్ సోషల్ వర్కర్ అందరూ బాగుండాలని కోరుతూ ఈ వీడుకోల స్వాగతం రెండింటికి జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో, హ్యాపీ అకేషన్లో ఎప్పటిలాగా మీరందరూ షార్ట్ నోటీస్లో చెప్పాను. మన మీడియం మాస్టర్ వారి టీం అందరూ కలిసి చక్కగా 9 గంటలకే స్టార్ట్ చేశాం. మామూలుగా 10 గంటలకి స్టార్ట్ చేస్తాం. ఈసారి 9 గంటలకే చదువుతాం. ఎలాంటి ఇది లేకుండా ప్రోగ్రామ్ని బాగా నడిపించాం. ముందత్వం వారికి తోడుగా చంద్ర శ్రీనివాసం, మిగతా వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన అమ్మాయి బిందు, ఇంకా మన స్టాఫ్ ఇక్కడ మీరందరూ కలిసి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు, టైంకి చేశారు. చాలా చాలా సంతోషం. ఐ లవ్ యూ ఆల్ విత్ బ్లెస్సింగ్. నా ప్రేమతో పాటు మీకందరికీ నా ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది మిత్రులు, ఫ్రెండ్ ఆఫ్ నవజీవన్, రమాదేవి అంటే సురేష్ గారు ఎన్ని సంవత్సరాలు మనం మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోరు. ఎప్పటి నుంచో వారు చదివిస్తున్నారు. మీరందరూ చాలా, నేను చూశాను, డ్యాన్స్ చాలా బాగా చేశారు. బాగా అలసిపోయి ఉంటారు. దీని తర్వాత కూడా అరగంట చేస్తాం అవసరం లేదు. బాగా అలసిపోయారు. అందువల్ల మీరందరూ స్వీట్ తీసుకొని స్వీట్ డ్రీమ్గా మీరందరూ చేసుకోవాలి. మళ్ళీ రేపు సంవత్సరం కాదు, సంవత్సరం వచ్చేసింది, కొత్త సంవత్సరం. మీరందరూ బాగుండాలని మరోసారి, ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ చేస్తున్నటువంటి ఆయా వాళ్ళందరూ వారి వల్లనే, వంట వాళ్ళు వారి వల్లే జరుగుతుంది. అందరికీ నా యొక్క శుభాశీస్సులు. ఇప్పుడు మనందరం కలిసి హ్యాపీ న్యూ ఇయర్ 2026 అని చెప్తాం. దాని తర్వాత కేక్ ఉంటుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2026. హ్యాపీ న్యూ ఇయర్ 2026. కట్ చేస్తున్నారా? ఆహా.
చాలే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఫ్యామిలీ ఇంకా చాలా దూరం వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అందరు హ్యాపీగా ఉండాలి, అందులో నేను ఉండాలి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్.